సినిమా చూడడం అనేది సినిమా మొత్తం ఏముంటుందని అనే దానికంటే ట్రైలర్లోనే అసలు దాదాపు విషయం మొత్తం తెలిసిపోయింది. కేవలం అమరావతే కాదు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దరిద్రమైన రాజకీయాలకు సంబంధించి సారీ టు సే ఆ డైలాగ్స్ అన్నీ కూడా మీరు అక్కడ చెప్పారు. ఏంటి దాని మీదే ఆల్రెడీ కోర్టుకి కూడా ముఖ్యమంత్రి గారి ప్రతిష్ట మసకబారే విధంగా సినిమా తీశారు. ఎలక్షన్స్ టైం కదా, ముఖ్యమంత్రి గారి ప్రతిష్ట మసకబారే విధంగా మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఈ సినిమా తీశారు అని చెప్పి ఆల్రెడీ గుంటూరుకి సంబంధించి ఒక వైసీపీ నాయకులు కోర్టుకు కూడా వెళ్ళారు. ఏంటి అంటే ముఖ్యమంత్రి గారిని ఎందుకు టార్గెట్ చేశారు? టార్గెట్ చేయలేదండి, అసలు అలాంటివి ఏం చేయలేదండి. ఇప్పుడు రైతులకు జరిగిన నష్టం గురించి, వాళ్ళ మానసిక సంఘర్షణ గురించి చూపించే ప్రయత్నంలో ఆ రైతుల విషయాల్లో తీసుకున్న నిర్ణయాల మీద నేను ఏమైనా టచ్ చేసి ఉంటానేమో కానీ వ్యక్తిగత అన్నారు కదా ముఖ్యమంత్రి గారి రోల్లో ఎప్పటికీ సుఖం అలవాటు చేస్తే ఎప్పటికీ పడి ఉంటారు అన్నాను. బట్ అది ఒక ఇన్సిడెంట్ పరంగా వాడడం జరిగిందండి డైలాగ్, అంతేగాని అసలు వ్యక్తిగతంగా వెళ్ళే ఆలోచనే సినిమాలో లేదండి. ఎందుకంటే రైతుల యొక్క జీవితాల్లోకి కొన్ని పొలిటికల్ క్యారెక్టర్స్ వచ్చినాయి, మీకు తెలుసు. ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతంలోకి ఒక రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ జీవితంలో జరిగిన దుర్భరంగా ఎలా అయిపోయినాయి అనే ఉద్దేశంలో చెప్పే ప్రయత్నమే కానీ డైరెక్ట్గా టార్గెట్ చేసి చెప్పిన ఇన్సిడెంట్స్ లేవండి. మేము ఆ కథను తీసుకుని అక్కడ జరిగిన రైతుల యొక్క ఎమోషన్స్ని తీసుకుని, జరిగిన సమస్యను తీసుకుని ఫిక్షనల్గా కొన్ని సన్నివేశాలు అల్లి సినిమాటిక్గా చేస్తున్న కథ అండి ఇది. ఇందులో వాళ్ళ ఎమోషన్ నిజం, అంతేగాని ఎవరినో టార్గెట్ చేస్తుంది అనేది మాత్రం కరెక్ట్. అంటే అసలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అందులో ఏం లేదు, వ్యక్తిగతంగా మీరేం టార్గెట్ లేదండి, వ్యక్తిగత టార్గెట్స్ అసలు ఏం లేవండి. అమరావతి విషయంలో ఎవరు ఎలా ప్రవర్తించారు అనేది మాత్రం చెప్పామండి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న రాజకీయాలకు సంబంధించి అందులో నేరుగా మీరేం దృశ్యాలు ఏం పెట్టలేదండి అలా. రవి